ఓటు. ఖమ్మం నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో 50,000 మెజార్టీ చూపిస్తే ఇవాళ 85,000 మెజార్టీ రావటం అనేది చాలా విశేషం. ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా 7-8 శాఖలు 3 మంత్రులు ఇక్కడ పనిచేయటం దానికి ఉదాహరణ. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అయితేనేమి, భారత్ జోడో న్యాయ యాత్ర అయితేనేమి, రాహుల్ గాంధీ గారు AICC అధినాయకత్వం చేసినటువంటి ఏదైతే ప్రామిస్లు ఉన్నాయో అవన్నీ నెరవేర్చడానికి ఖమ్మం జిల్లా ప్రజలందరూ మూకుమ్మడిగా 4,20,422 ఓట్లు ఇప్పటికే మెజార్టీ ఇచ్చారు. ఖచ్చితంగా అది 4.5 లక్షలకి చేరుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. జిల్లా ప్రజలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ CPI, CPM, TDP, న్యూ డెమోక్రసీ పార్టీ కూడా బయట ఉండి ఇండియా కూటమిలో ఉంది ఇచ్చేటువంటి మద్దతు ఇచ్చేటువంటి పార్టీలన్నిటికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదే రకంగా కార్యకర్తలు కూడా, బూత్ స్థాయి కార్యకర్తలు, మీకు మండల స్థాయి నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈ విజయం సాధించడం జరిగింది. ఖచ్చితంగా ఈ విజయానికి బహుమతిగా ఎంపీ గారు సెంట్రల్ నుంచి వచ్చేటటువంటి ఫండ్స్ అన్ని తీసుకొచ్చి ఖమ్మం జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ఖచ్చితంగా పాటుపడతారని చెప్పేసి ఆశిస్తూ, ఖమ్మం జిల్లా ప్రజల యొక్క ఆశలు వమ్ము కాకుండా ఆ మాట నెరవేర్స్తారని చెప్పేసి అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జరుగుతున్న లోకసభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి పెద్దలు రఘురామరెడ్డి గారి, నేను మొదటి నుంచి కూడా అభ్యర్థి మావాడు అంటేనే ఎంపీ అంటూనే ఉన్నా. వారిని పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లా సంబంధించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, రేణుకా చౌదరి గారు, మా జిల్లా ప్రెసిడెంట్ దుర్గా ప్రసాద్ గారు, పెద్దలు మాజీ ఎమ్మెల్సీ కోట్ల గారు, మా ఎమ్మెల్యే రాఘమయ్య గారు, అక్క, అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలు మమ్మల్ని అందరినీ కూడా అసెంబ్లీలో మంచి మెజార్టీతో గెలిపించారు. మేమందరం కూడా 1-2 చొప్పున వేయాలని, మాకు ఎన్నైతే డబుల్ ఓట్లు వేయాలని చెప్పేసి ప్రజలందరినీ వేడుకున్నాం, మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు, గ్యారంటీలు తక్కువ కాలంలో అమలు పరిచే పరిస్థితిని కూడా ప్రజలు చూశారు, నమ్మారు, విశ్వసించారు. ఖమ్మం జిల్లా చరిత్ర ఈ మెజార్టీ కాబట్టి మా వైరాన్ నియోజకవర్గం పక్షాన దాదాపుగా 65,000 ఓట్ల ఆధిక్యాన్ని, మెజార్టీని ఇచ్చిన మా ప్రజలందరికీ కూడా శిరీష ఉంచి వాళ్ళ నమస్కారం తెలియజేస్తూ, కేంద్రంలో కూడా దాదాపుగా నాకు తెలిసి నువ్వా నేను అన్నట్టుగా నడుస్తూ ఉంది. ఆ కొద్దిగా తేడాను కూడా భగవంతుడు మనస్ఫూర్తిగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచి వారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరోమారు ఖమ్మం జిల్లా ప్రజానికానికి, మా వైరా ప్రజానికానికి 2 చేతుల నుంచి నమస్కారాలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు చెబుతూ సెలవు తీసుకునే జై కాంగ్రెస్. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. 2023-24 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ విజయ పరంపరం కొనసాగుతూ ఉంది. మా జిల్లాకి ఎప్పుడూ లేని విధంగా 3 మంత్రులను ఇవ్వటం, అట్లాగే అత్యధిక మెజారిటీతోని రఘురామరెడ్డి గారిని ఈరోజు 4,20,000 ఓట్లతో గెలిపించడం అనేది చరిత్రలో ఇది మొదటిసారి. అట్లాగే కార్పొరేషన్ చైర్మన్లతో సహా ఈ జిల్లాకి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వటం నిజంగా ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను గర్వపడతా ఉన్నాను. ముందుగా మా జిల్లా ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీని ఇంత ఆదరాభిమానాలతో, ప్రేమతో ఆదరిస్తున్నందుకు వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. నమస్కారం.